పూరిలో ఏ విధంగా అయితే జగన్నాథుడికి ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామార్చన, ప్రత్యేక అలంకరణలు, జగన్నాథుడికి మరీ ముఖ్యంగా ఆషాఢ మాసంలో రథయాత్ర మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ కూడా పూర్ణ మార్కెట్లో ఉన్నటువంటి జగన్నాథుడి ఆలయంలో కూడా అదే విధంగా పూరిలో ఏ విధంగా జరుగుతుందో ఆగమ శాస్త్ర ప్రకారం శాస్త్రోత్తమంగా అవే నియమాలను పాటిస్తూ ఇక్కడ కూడా జరుగుతుంది. రథయాత్రలో ముఖ్యంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురిని కూడా రథంలో ఊరేగించే మహోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. విశాఖ నలుమూలల నుండి కూడా వేలాది మంది భక్తులు జగన్నాథుడిని దర్శించుకోవడానికి, రథయాత్ర మహోత్సవాన్ని తిలకించడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతో, వచ్చినటువంటి భక్తులతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. నమస్తే స్వామీజీ, మీ పేరేంటి? పాణింగపల్లి జగన్నాథాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు. ఇక్కడ ముఖ్యంగా రథయాత్ర మహోత్సవం గురించి కొంచెం మాకు వివరిస్తారా? నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. విశాఖ మహానగరంలో టౌన్ కొత్త రోడ్లో వేంచేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి దేవాలయం 200 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులకి కోరిన కోరికలు తీర్చడమే కాక అనుకున్న ఏదైనా విజయాన్ని సాధించడానికి ఎవరైనా ఏదైనా చేయాలంటే ముందుగా జగన్నాథ స్వామిని దర్శించి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ రోజున రథయాత్ర మహోత్సవంలో భాగంగా ఇంద్రజన మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి టన్నస్చౌటి కళ్యాణ మండపమునందు అత్యంత వైభవపేతంగా ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. స్వామివారికి విశేషంగా ఘనంగానే జరుగుతూ ఉంటాయి ఉత్సవాల్లో కూడా ఎప్పుడు స్వామివారికి. అయితే జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారి రథయాత్ర మహోత్సవాలు ముందుగా 15 రోజుల ముందుగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారి జ్యేష్ఠాభిషేకములు, స్నాన పౌర్ణిమ అంటారు. ఆ రోజున స్వామికి ప్రత్యక్షంగా అందరూ కూడా అభిషేకం రూపంలో చేస్తారు, అభిషేకాలు చేస్తారు. తద్వారా మామూలుగా భూలోకంలో నానుడు ఏంటంటే ఆయనకి జ్వరం వచ్చిందని ఇలా చెబుతూ ఉంటారు. అయితే ఆ 15 రోజులు కూడా విశ్రాంతి భవనంగా ఏర్పాటు చేసి ఆయన విశ్రాంతి తీసుకునే విధంగా ఒక దాంట్లో పెట్టడం జరుగుతుంది. బుక్కలో పెట్టడం అంటారు దాన్ని. ఆ 15 రోజుల పాటు కూడా ఆ భవనంలో బుక్కలో పెట్టడం జరుగుతుంది. ఆ 15 రోజుల తర్వాత జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజున స్వామివారికి ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో, అంటే స్వామివారి పునఃప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో ప్రారంభమయ్యి రథయాత్ర మహోత్సవాలు, వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ రోజున ధ్వజారోహణ, ప్రతిష్టా ప్రారంభ సంకల్పం చేసి మరుసటి రోజున అమావాస్య రోజున జలాదివాసములు, క్షీరాదివాసములు, పంచశయ్యాదివాసములు నిర్వహించి విశేష హోమాలు నిర్వహించి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ఉదయం నేత్రోత్సవంతో శ్రీ జగన్నాథ స్వామి పునర్దర్శనం ప్రారంభమయ్యి సాయంత్రం ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున సాయంత్రం సుభద్రాదేవి శాంతి కళ్యాణ మహోత్సవంతో రథయాత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఎన్ని రోజులు రథయాత్ర మహోత్సవం జరుగుతుంది? జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర వీరి ముగ్గురిని కూడా రథంలోని కొన్ని ప్రాంతాల్లో 1 రోజు, కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 9 రోజులు కూడా ఉంచి పూజలు నిర్వహిస్తారు కదా. ఇలా రకరకాలుగా చేయడానికి ఏదైనా కారణం ఉందా స్వామీజీ? ఒక రకంగా స్వామివారి ఉత్సవాల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆచారం దీన్ని బట్టి కూడా జరుగుతూ ఉంటాయి. మనది పూర్వం నుంచి గత 200 సంవత్సరాల నుంచి కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించుకుని ఆషాఢ శుద్ధ విధి ప్రపంచమంతా కూడా ఒకే రోజు రథయాత్ర జరుగుతూ ఉంది. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున అన్ని అవతారాలు ముగించుకుని లక్ష్మీనారాయణ స్వామి శేషపాన్ అలంకారంలో స్వామివారు మళ్ళీ దర్శనమిచ్చి ఆ దర్శనం తర్వాత ద్వాదశి రోజున తిరుగు రథయాత్ర జరగడం అనేది పూర్వం నుంచి ఒక ఆనవాయితీగా జరుగుతుంది. దాన్ని అలాగే చేసుకుంటూ ఈరోజు కూడా సాగుతూ ఉందండి.
స్వామివారు రథయాత్ర రోజు భూలోకానికి వస్తారు అని కూడా చాలామంది నమ్మకం. అది ఎంతవరకు నిజం అంటారు? స్వామివారి రథయాత్ర మహోత్సవంలో ఇంద్రజన్ మహారాజుకి ఇచ్చిన వరం మేరకు ఆయన యొక్క మందిరంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆషాఢ శుద్ధ విధి మొదలుకొని శోభాయాత్రగా భూలోకంలోకి వచ్చి వైకుంఠాన్ని వీడి భూలోకంలోకి వచ్చి భక్తుల దర్శనార్థే స్వామి భక్తుల్ని రక్షించడం కోసం రథం మీద వేంచేపు చేసి ఇక్కడ ఇంద్రజన్ మహారాజు యొక్క మందిరంలో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే విశేషంగా ఏ స్వామికి లేనట్టుగా ఈ స్వామి 10 రోజుల పాటు ఇంద్రజన్ మహారాజుకి ఇచ్చిన వరం కారణంగా ఈ మందిరంలో స్వామివారి దర్శనమిస్తుంటారు. ఈ మందిరంలో ఇచ్చేటప్పుడు రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వేలాదిగా తరలి వచ్చి రథం మీద దర్శనం చేసుకుందికి పులకరించిపోతూ ఉంటారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు టి రాజగోపాల్ రెడ్డి అండి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి యోగా పనిచేస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైం వచ్చారా? అంతకుముందు ఎప్పుడు కూడా? నేను లాస్ట్ 3 years నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు చేస్తున్నానండి. ఇది నా 3వసారి చేస్తాను. భక్తుల కోసం ఏ ఏర్పాట్లు చేస్తారు? మనకి మీరు చూసిన విధంగా అయితే టర్నర్ సత్రం ప్రాంగణం మొత్తం మనం వాటర్ ప్రూఫ్ షెడ్స్ వేయడం జరిగింది. ఈరోజు పొద్దున కూడా కొంచెం వర్షం పడినా సరే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా హాయిగా వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే మనం మధ్యాహ్నం కూడా మా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసాం. సుమారు ఒక 1000 మందికి డైలీ ఒక భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం ఇప్పుడు మీరు చూసినట్టయితే కళావేదిక మీద కూడా మనకి సాంస్కృతిక కార్యక్రమాలు రోజు ఉంటాయి. క్యూ లైన్స్లో ఉన్న భక్తులకి మెయిన్గా ఏంటి అంటే మంచినీటి సరఫరా, అలాగే ఒకవేళ ఎండగానే ఎక్కువ ఉంటే మజ్జిగ పంపిణీ చేయడము, చిన్నపిల్లలు ఒకవేళ వస్తే కనుక బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. స్వామివారి పరంగా 10 రోజులు కూడా 10 రకాలుగా అలంకరణలు 10 రకాల అవతారాలని చెప్పేసి అంటున్నారు కదా, ఆ స్వామివారి పరంగా ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? మనం స్వామివారిని అలంకరించడానికి స్పెషల్గా నెల్లూరు నుంచి తీసుకొస్తామండి అలంకరించే వాళ్ళని. సో అవతారం బాగుంటే భక్తులు కూడా బాగా చూసి ఎక్కువ మంది తరలి వస్తారు కాబట్టి మనకి సోషల్ మీడియా కూడా ఈ మధ్య బాగా ప్రాపగేట్ అవుతుంది కాబట్టి అక్కడ అందరూ కూడా సెల్ఫీలు తీసుకోవడం, స్వామివారిని ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టడం, ఇవన్నీ సో ఇంకా మంచిగా అలంకరిస్తే కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారని మేము ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఏర్పాట్లు ఇంకా ఇవి చేస్తే బాగున్ను అలా ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే కళ్యాణ మండపం ఏసీ చేయిస్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి ఫ్యాన్ అండ్ కూలర్స్తో ట్రై చేస్తున్నాము. బట్ విల్ ట్రై, ఫ్యూచర్లో ఏమైనా ఉంటే విల్ ట్రై దట్. టైమింగ్ ఏంటండి స్వామివారిని దర్శించుకోవడానికి? టైమింగ్ ఏంటి? స్వామివారికి పూజలు పొద్దున్న 4:30కి మొదలవుతాయండి. కానీ ఫస్ట్ దర్శనం మాత్రం ఉదయం 6 గంటలకు ఇవ్వడం ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం భక్తుల రద్దీ ప్రకారం కొన్ని రోజులు అంటే నరసింహావతారం ఇలాంటి రోజులు రాత్రి 11:30 అవుతుంది. కానీ డైలీ మాత్రం 9 o'clock 9:30 కల్లా మేము క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ అవతారానికి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి టైం ఉండాలి మాకు. స్వామివారి జగన్నాథ దేవాలయం ఒక దగ్గర, ఇక్కడ ఈ మహోత్సవం అంతా కూడా ఒక దగ్గర జరుగుతుంది కదా, ఏదైనా కారణం ఉందా? స్వామివారికి మన మైథాలజీలో ఏం చెప్తున్నారంటే స్వామివారు ఒక 11 రోజుల పాటు గుండీచా మందిరం అంటే గుండీచా దేవి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్నట్టు మన మైథాలజీ చెప్తుందండి. సో ఈ టర్నర్ షోల్ట్రీ సత్రం అనేది ఇప్పుడు గుండీచా మందిరం కింద మనం భావిస్తాము. స్వామివారి టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉండి ఇక్కడ గుండీచా దేవికి దర్శనం ఇచ్చి అప్పుడు మళ్ళీ వెనక్కి ఆలయంకి వెళ్తారు అనేది మనం భావిస్తామండి. అందుకు స్వామివారిని ఇక్కడ తెచ్చి పెడతాం 10 రోజుల పాటు. రథయాత్ర మహోత్సవంలో రథం ఊరేగింపు జరుగుతుంది కదా, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనకి జూలై 7వ తారీఖు అంటే నిన్న సాయంత్రం 4:15 రథం బయలుదేరిందండి. భక్తులు కూడా చాలా ఆదివారం అవ్వడం వల్ల చాలామంది వచ్చారు. మనం పోలీస్ శాఖ వారితో అలాగే జీవీఎంసీ శాఖ వారితో ఫైర్ సిబ్బందితో అందరూ వివిధ శాఖల వారితో కూడా మనం సమన్వయ సమావేశం పెట్టడం జరిగింది. ఎలాంటి జాగ్రత్తలు అంటే కొంతమంది వచ్చి రథం ముందు దండం పెట్టుకోవడానికి చూస్తారు. సో రథంని ఆపడం అంత తేలిక కాదు. సో దానికి మనం జాలర్లని స్పెషల్గా పెడతాం అనమాట, ఆపడానికి బ్రేక్లు వేసి. సో మన కార్ లాగా ఇష్టం వచ్చినట్టు తిప్పలేము దాన్ని. సో ఎవరికి ఎటువంటి హాని జరగకుండా అన్ని శాఖల వారి సహకారంతో నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మళ్ళీ తిరుగు రథయాత్ర మనకి 18వ తారీఖు ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి ఇక్కడి నుంచి రథం బయలుదేరుతుంది. అప్పుడు కూడా అలాంటి ఏర్పాట్లే చేయడం జరుగుతుంది.
55 సంవత్సరాలు నాకు వచ్చింది. ఈ స్వామికి 25 సంవత్సరాలు బట్టి నేను చేసుకొస్తున్నాను సేవ. ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీగా వస్తాం. ఇక్కడ సార్లు కూడా యువ గారు కూడా మమ్మల్ని పిలుస్తారు, వస్తాం. ఏంటి మీ పేరేంటండి? లక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కయ్యపల్లి నుంచి వచ్చాము. స్వామివారిని దర్శించుకోవడం. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది దర్శనానికి? 1 గంటలో అయిపోతుందండి. అన్ని స్పెషాలిటీస్ అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయా? ఏమైనా ఏర్పాట్లు ఉంటే బాగుందని అనిపించింది? చాలా బాగున్నాయండి. ఈ వేళమటి చాలా బాగుంది. దర్శనం అది బాగా అవుతుంది. చాలా బాగుందండి. ఇదే మొదటిసారి వచ్చారా? అంతకుముందు ఎప్పుడైనా? 10 సంవత్సరాలు బట్టి వస్తున్నానండి. 10 సంవత్సరాలు స్వామివారి దగ్గర రావడానికి ఏదైనా కారణం ఉందా? కారణం ఏంటి? నమ్మకం అండి. దేవుడు అంటే నమ్మకం అండి. మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాసమ్మ. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ లోకల్ 1 టౌన్ ఏరియా. నేను గత 50 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నాను. నేను 50 ఏళ్ళుగా వస్తున్నాను. 50 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం కూడా 10 రోజులు ఈ కార్యక్రమం ఉంటే 10 రోజులు కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. మా నాన్నమ్మ గారు చెప్పారు, ఇది స్వామి దర్శనం చేసుకుంటే కాశీ వెళ్ళినంత పుణ్యం వస్తుందని చెప్పారు. అప్పుడు గత 50 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తాను. నేను కాకుండా నా స్నేహితుల్ని, మా బంధుమిత్రులందరూ కూడా తీసుకొచ్చి దర్శనం చేయించడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఆ స్వామివారిని ఏం కోరుతున్నానంటే దేశం రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. జై జగన్నాథ్. అంటే మీరు 50 ఏళ్ళు బట్టి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు కదా? ఆనవాయితీ మీకు ఏంటి అంత నమ్మకం కలగడానికి ఏదైనా మహత్యాలు ఏమైనా ఉన్నాయా? మహత్యం లేదమ్మా, నాకంతా బాగానే జరిగింది. కానీ అది అలవాటు అయిపోయింది. అది జీవిత దీనిలో బాగా అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఆ 10 రోజులు కూడా ఎక్కడికి ప్రోగ్రాం పెట్టుకోను సాధ్యమైనంత వరకు. గత సంవత్సరం మిస్ అయ్యాను. ఆ రోజు నేను తిరుపతి వెళ్ళడం వల్ల ఒక రోజు మిస్ అయ్యాను. అక్కడ తిరుపతి బాలాజీలోనే జగన్నాథ స్వామిని చూసుకొని నేను సంతృప్తి చెందాను. దర్శనానికి ఎంత సమయం పడుతుంది? దర్శనానికంటే మేము యాక్చువల్గా నిత్య పూజ టికెట్ తీసుకుంటాం. తీసుకోవడం వల్ల మాకైతే స్పెషల్గా ఎంట్రీ పంపించేస్తారు. ఒక 1/2 గంట 1 గంటలో దర్శనం అయిపోతుంటుంది. భక్తుల కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు బాగానే ఉన్నాయా? ఇవేమైనా స్పెషాలిటీలు ఉంటే బాగుందని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తుంది? లేదు, ప్రతి సంవత్సరం కూడా ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. కానీ రాబోయే 4-5 రోజుల్లో కూడా విపరీతమైన క్రౌడ్ వస్తుంది. దాని తగ్గ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.